విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు తన సుదీర్ఘ సినీ జీవితంలో మొత్తం 18 సినిమాలలో శ్రీకృష్ణుడి పాత్రలో వెండి తెరపై కనపడ్డారు. వాటిలో 14 సినిమాలలో పూర్తి స్థాయిలో శ్రీకృష్ణుడి పాత్రను పోషించారు. ఎన్టీఆర్ గారు మొట్టమొదటిసారిగా ఇద్దరు పెళ్ళాలు చిత్రంలో ఒక పాటలో కాసేపు శ్రీకృష్ణుడి గెటప్లో కనపడ్డారు. ఈ చిత్రం 1954 సంవత్సరంలో విడుదలైంది. ఆ తర్వాత 1956 సంవత్సరంలో సొంత ఊరు చిత్రంలో కూడా ఒక అంతర్నాటకంలో కాసేపు కృష్ణుడి పాత్రలో కనపడ్డారు. మళ్ళీ 1960 సంవత్సరంలో కాంతారావు కథానాయకుడిగా నటించిన భక్త రఘునాథ్ చిత్రంలో శ్రీకృష్ణుడిగా ఎన్టీఆర్ గారు అతిథి పాత్రలో నటించారు. ఆ తర్వాత 1962 సంవత్సరంలో విడుదలైన సాంఘిక చిత్రం ఆత్మబంధు చిత్రంలో కూడా చివర్లో ఎస్వి రంగారావు గారి పాత్రకి ఒక సన్నివేశంలో శ్రీకృష్ణుడి పాత్రలో కనిపిస్తారు ఎన్టీఆర్ గారు. ఆ విధంగా ఎన్టీఆర్ గారు ఇద్దరు పెళ్ళాలు, సొంత ఊరు, భక్త రఘునాథ్, ఆత్మబంధు ఈ 4 చిత్రాలలో కాసేపు శ్రీకృష్ణుడి పాత్రను పోషించారు. ఆయన పూర్తి స్థాయిలో శ్రీకృష్ణుడి పాత్రలో నటించిన చిత్రాలు మాత్రం మొత్తం 14 ఉన్నాయి. ఆ చిత్రాల విశేషాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. 1. మాయా బజార్ 1957 సంవత్సరం మార్చి 27వ తేదీ విడుదలైన ఈ చిత్రానికి కెవి రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. 2. వినాయక చవితి 1957 సంవత్సరం జూలై 22వ తేదీ విడుదలైన ఈ చిత్రానికి సముద్రాల సీనియర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్గా నిలిచింది. 3. దీపావళి 1960 సంవత్సరం సెప్టెంబర్ 22వ తేదీ విడుదలైన ఈ చిత్రానికి ఎస్ రజనీకాంత్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్గా నిలిచింది. 4. శ్రీ కృష్ణార్జున యుద్ధము 1963 సంవత్సరం జనవరి 9వ తేదీ విడుదలైన ఈ చిత్రానికి కెవి రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. 5. కర్ణన్ తమిళ చిత్రం 1964 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రానికి బిఆర్ పంతులు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. 6. వీరాభిమన్యు 1965 సంవత్సరం ఆగస్టు 22వ తేదీ విడుదలైన ఈ చిత్రానికి వి మధుసూదన్ రావు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. 7. శ్రీకృష్ణ పాండవీయం 1966 సంవత్సరం జనవరి 13వ తేదీ విడుదలైన ఈ చిత్రానికి ఎన్టీఆర్ గారే దర్శకత్వం వహించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. 8. శ్రీకృష్ణ తులాభారం 1966 సంవత్సరం ఆగస్టు 25వ తేదీ విడుదలైన ఈ చిత్రానికి కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్గా నిలిచింది. 9. శ్రీకృష్ణావతారం 1967 సంవత్సరం అక్టోబర్ 12వ తేదీ విడుదలైన ఈ చిత్రానికి కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్గా నిలిచింది. 10. శ్రీకృష్ణ విజయం 1971 సంవత్సరం జనవరి 11వ తేదీ విడుదలైన ఈ చిత్రానికి కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచింది. 11. శ్రీకృష్ణ సత్య 1971 సంవత్సరం డిసెంబర్ 24వ తేదీ విడుదలైన ఈ చిత్రానికి కెవి రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్గా నిలిచింది. 12. శ్రీకృష్ణాంజనేయ యుద్ధం 1972 సంవత్సరం మే నెల 18వ తేదీ విడుదలైన ఈ చిత్రానికి సిఎస్ రావు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచింది. 13. దానవీర సూరకర్ణ 1977 సంవత్సరం జనవరి 14వ తేదీ విడుదలైన ఈ చిత్రానికి ఎన్టీఆర్ గారే దర్శకత్వం వహించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. 14. శ్రీమద్ విరాట పర్వం 1979 సంవత్సరం మే నెల 28వ తేదీ ఎన్టీఆర్ గారి పుట్టినరోజు విడుదలైన ఈ చిత్రానికి ఎన్టీఆర్ గారే దర్శకత్వం వహించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద
ఫ్లాప్ గా నిలిచింది. ఆ విధంగా ఎన్టీఆర్ గారు పూర్తి స్థాయిలో శ్రీకృష్ణుడి పాత్రలో నటించిన ఈ 14 సినిమాలలో శ్రీకృష్ణ విజయం, శ్రీకృష్ణాంజనేయ యుద్ధం, శ్రీమద్ విరాట పర్వం చిత్రాలు ఫ్లాపులుగా నిలిచాయి. అద్భుత చిత్రాలు అతి కొంచెమే అయినా తెలుగు సినిమా చరిత్రలో జానపదాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. పౌరాణిక చిత్రంతో పరిచయం అయిన అక్కినేని నాగేశ్వరరావు హీరోగా తన స్థానాన్ని సుస్థిరపరచుకుంది జానపద చిత్రాలతోనే. ముఖ్యంగా ఎన్టీఆర్ చిత్రరంగ ప్రవేశం చేసిన తర్వాత జానపద చిత్రాలకు ఒక కొత్త కళ వచ్చింది. ఆయన తర్వాత కాంతారావు కూడా జానపద కథానాయకునిగా పేరు తెచ్చుకున్నారు. సూపర్ స్టార్ కృష్ణ కూడా 5 జానపద చిత్రాల్లో నటించారు. ఆయన 4వ చిత్రమే జానపదం కావడం గమనార్హం. ఆ చిత్రం ఇద్దరు మనుగాళ్ళు. ఇదే కృష్ణకు తొలి మల్టీ స్టారర్. ఆయన నటించిన 2 జానపద చిత్రాలు ఒకే నెలలో విడుదల కావడం విశేషం. ఆ చిత్రాలు బొమ్మను చెప్పిన కథ, మహాబలుడు. ఆ చిత్రాల వివరాలు ఇప్పుడు చూసేద్దాం. రామానాయుడు నిర్మించిన స్త్రీ జన్మ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన హీరో కృష్ణ నటించిన మరో చిత్రం బొమ్మను చెప్పిన కథ. ఈ సినిమాలో మరో హీరోగా కాంతారావు నటించారు. ఇందులో కృష్ణ, విజయ నిర్మల అన్నా చెల్లెళ్ళుగా నటించారు. కాంతారావు సరసన విజయ నిర్మల, కృష్ణ పక్కన గీతాంజలి నటించారు. ఈ భారీ జానపద చిత్రం కోసం 18 భారీ సెట్స్ వేయడం విశేషం. కొడైకెనాల్లో పాటల చిత్రీకరణతో బొమ్మలు చెప్పిన కథ చిత్రం షూటింగ్ ప్రారంభించారు. ఇది బ్లాక్ అండ్ వైట్ చిత్రమైన 2 పాటలను మాత్రం రంగుల్లో చిత్రీకరించారు. కృష్ణ, విజయ నిర్మల పెళ్లి చేసుకున్న 10 రోజులకు బొమ్మను చెప్పిన కథ చిత్రం విడుదల అయ్యింది. సినిమా పెద్దగా ఆడలేదు. 1969 ఏప్రిల్ 4న బొమ్మను చెప్పిన కథ చిత్రం విడుదల అయ్యింది. సరిగ్గా 2 వారాల తర్వాత కృష్ణ సోలో హీరోగా నటించిన జానపదం మహాబలుడు, అది కూడా విడుదలయ్యింది. వాణిశ్రీ ఈ చిత్రంలో త్రిపాత్రాభినయం చేశారు. తాంత్రిక ఛాయాగ్రాహకుడిగా పేరు పొందిన రవికాంత్ నగాయిచ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నిర్మాత పి మల్లికార్జునరావు. మహాబలుడు చిత్రం కోసం బాగా ఖర్చు పెట్టారు. భారీ సెట్స్ వేశారు. ఈ సినిమాలో కృష్ణ చాలా హ్యాండ్సమ్ గా కనిపించారు. సూపర్ మ్యాన్ లాంటి పాత్రను ఆయన అవలీలగా పోషించారు. అప్పటికి ఆయన ఇండస్ట్రీకి వచ్చి 4 ఏళ్లే అయింది. ఆ రోజుల్లో గ్రాఫిక్ వర్క్ లేదు. అయినా అందుబాటులో ఉన్న సాంకేతిక సౌకర్యాలను ఉపయోగించుకుని అద్భుతమైన ట్రిక్ షాట్స్తో సినిమాను ఆసక్తికరంగా తీర్చిదిద్దారు రవికాంత్. ఒకే నెలలో విడుదలైన ఈ 2 జానపద చిత్రాలు ప్రేక్షకుల్ని నిరాశపరిచాయి. సూపర్ స్టార్ కృష్ణ గారు తన 50 సంవత్సరాల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో 5 జానపద సినిమాలలో కథానాయకుడిగా నటించారు. ఈ 5 సినిమాలలో మొదటి 2 సినిమాలలో నటప్రపూర్ణ కాంతారావు గారు కూడా మరో కథానాయకుడిగా నటించడం గమనించవలసిన విషయం. ఇప్పుడు ఆ 5 సినిమాల వివరాలను, బాక్సాఫీస్ వద్ద వాటి ఫలితాలను తెలుసుకుందాం. 1 ఇద్దరు మునగాళ్ళు. కృష్ణ గారు, కాంతారావు గారు హీరోలుగా నటించిన ఈ చిత్రానికి బి విఠలాచార్య దర్శకత్వం వహించారు. ఈ చిత్రం 1967 సంవత్సరం మార్చి 3వ తేదీ విడుదలైంది. 2 బొమ్మలు చెప్పిన కథ. కృష్ణ గారు, కాంతారావు గారు కథానాయకులుగా నటించిన ఈ చిత్రానికి జి విశ్వనాథం దర్శకత్వం వహించారు. ఈ చిత్రం 1969 సంవత్సరం ఏప్రిల్ 4వ తేదీ విడుదలైంది. 3 మహాబలుడు. రవికాంత్ నగాయిచ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం
1969వ సంవత్సరం ఏప్రిల్ 18వ తేదీ విడుదలైంది. 4 సింహగర్జన. కొమ్మినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1978వ సంవత్సరం ఆగస్టు 26వ తేదీ విడుదలైంది. 5 సింహాసనం. కృష్ణ గారే దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1986వ సంవత్సరం మార్చి 21వ తేదీ విడుదలైంది. ఈ 5 సినిమాలలో సింహాసనం ఘన విజయం సాధించగా ఇద్దరు మునగాళ్ళు కమర్షియల్గా హిట్ చిత్రంగా నిలిచింది. బొమ్మలు చెప్పిన కథ సింహగర్జన కమర్షియల్గా యావరేజ్గా ఆడగా మహాబలుడు ఫ్లాప్ చిత్రంగా నిలిచింది.